సార్, సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఒక స్లోగన్తో తిరుగుతూ ఉంటాడు జనాల్లో. మాట తప్పను మడిమ తిప్పను అనేటువంటి ఒక స్లోగన్తో జనాలకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశాఖ అంశంలో జగన్మోహన్ రెడ్డి మడిమ తిప్పాడా అంటే ఏం చెప్తారు సార్? 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆయన వ్యక్తిత్వానికి ఎలివేషన్ ఇవ్వటం కోసం వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ పార్టీ శ్రేణులు, వాళ్ళ సోషల్ మీడియా అటువంటి ట్యాగ్ లైన్ ఆయనకు అనుసంధానించి అటువంటి ప్రచారం చేశారు. అసలు ఇంతటి మాట మీద నిలబడే వీరుడు లేడు, వాళ్ళ వంశం మాట ఇస్తే దానికోసం ప్రాణాలు తీసుకుంటారు అని చెప్పని. కానీ 2019లో ఆ ప్రచారాల ప్రలోభానికి ప్రజలు అతనికి ఓట్లేసి అధికారం కట్టబెట్టిన తర్వాత పాలకుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో కూడా, అంటే ఒక్క సందర్భంలో కూడా ఆ మాట నిలుపుకున్న దాఖలానే లేదు. అవును, ప్రతి సందర్భంలో ఈ వ్యక్తినైనా మనం మాట తప్పని వ్యక్తిగా భావించి ఓట్లేసింది అని చెప్పని ప్రజలు అవాకోతానే ఉన్నారు. పరంపరగా చెప్పొచ్చు ఆయన మాట తప్పిన అంశాలు. ఆయన అధికార బాధ్యతలు చేపట్టడానికి ముందు అమరావతి ప్రాంతంలో ఇక్కడే రాజధాని కొనసాగుతుంది అని చెప్పని ప్రచారం చేశాడు. అవును, చంద్రబాబు నాయుడు ఇక రాజధాని నిర్మాణం చేయటం ఆయనతో సాధ్యం కాదు, రేపు మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుద్ది అని చెప్పని తుళ్ళూరు వేదిక నుంచి ప్రసంగించాడు ఆయన. వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర ద్వారా ప్రకటింపజేశాడు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడే ఇంకా ఇల్లు కట్టుకోలేదు, మా నాయకుడు చిత్తశుద్ధి ఇది అని చెప్పని వాళ్ళ రాష్ట్ర స్థాయి నాయకులందరూ ప్రచారం చేశారు. అవును, అమరావతి ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్లెస్ పూర్, అంటే భూమి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన రైతులకి వార్షిక కౌలు ముడుతుంది. కానీ భూమి మీద ఆధారపడి ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలకి ఆనాటి ప్రభుత్వం 2,500,000 సామాజిక పెన్షన్లు ఇచ్చేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం వాళ్ళకి 5,000 పెన్షన్ చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 6 నెలల 16 రోజులు వాటికి. కానీ ఇప్పటి వరకు ఆ వాగ్దానం నెరవేర్చే దిశగా కనీస మాత్రపు చిత్తశుద్ధి ప్రదర్శిల. అంటే వాళ్ళకి వాగ్దానం చేసి మాట తప్పినట్టే కదా. ఇట్లా మొదలు పెడితే ఆ రోజుల్లో ఆయన యువతకి లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు, మహిళలకు మద్యపాన నిషేధం చేస్తున్నాడు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు, 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా అన్నాడు, వలసలు లేని ఉపాధి కల్పిస్తా అన్నాడు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు. ఇవాళ ఏ స్థాయిలో ఏ వాగ్దానం నెరవేర్చాడు కాబట్టి మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి అని అనుకోవడానికి అన్ని సందర్భాల్లో మాట తప్పాడు, మడమ తిప్పాడు ఆయన. మద్యపానం అనేది కుటుంబాల్లో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తుంది. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మళ్ళీ 2024 ఎన్నికలకి నేను ఓటు అడగడానికి వెళ్ళేటప్పటికి 5 స్టార్ హోటల్స్లో తప్పితే రాష్ట్రంలో మద్యం ఉండనివ్వను అన్నాడు. ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరి మద్యపాన నిషేధం దిశగా ఏమైనా చిత్తశుద్ధి ప్రదర్శించాడు ఆయన? ఇప్పుడు 4 మడతేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే మద్య నియంత్రణ చేస్తామని చెప్పాం కానీ మద్యం నిషేధం చేస్తామని చెప్పలేదని చెప్పని ఆయన తరపున సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇప్పుడు సన్నాయి నొక్కులు చెప్తున్నాడు మనకి. నిన్నటి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు ఆయన మద్య నియంత్రణ చేస్తామని చెప్పారంట, మద్య నిషేధం కాదంట. అంటే మేమే చాలా గొప్ప మ్యానిపులేటర్లం, మేము ఏ రకంగా ఏమార్చితే ఆ ఏమరపాటుకి ప్రజలు గురవుతారు అని చెప్పని అతి తెలివి ప్రసంగాలు ఇవన్నీ కూడా. ప్రజలు అన్ని సందర్భాల్లో ఏమారరు. అదేవిధంగా 2019లో అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది అని చెప్పని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని కొనసాగించడం ఇష్టం లేక, అమరావతి నిర్మాణానికి చిత్తశుద్ధి ప్రదర్శించలేక, రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధానిని కొనసాగించడం ఇష్టం లేని పాలకుడుగా 3 రాజధానుల పేరిట ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సరే, శ్రీకారం చుట్టావు, 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చావు, దానికోసం హై లెవెల్ కమిటీ అన్నావు, బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ అన్నావు, రకరకాల కమిటీలు నిపుణుల రిపోర్ట్లు అన్నావు. మరి అంతిమంగా ఆ రిపోర్ట్లు సారాంశాన్ని బేస్ చేసుకొని చట్టబద్ధంగా 3 రాజధానుల ఏర్పాటు ఎందుకు చేయలేకపోయావు? గౌరవ హైకోర్టులో ఎప్పుడైతే అమరావతి ప్రాంత రైతులు వాళ్ళు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వాళ్ళ భూములు రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్లో ఇచ్చున్నారో వాళ్ళతోటి గత ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం కోసం సిఆర్డీఏ ద్వారా రైతులతో ఒప్పందం జరిగిందో
ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇటువంటి అంటే హేతుబద్ధత లేని నిర్ణయాలకి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో ప్రతికూల ఫలితం వస్తుందని చెప్పని తెలిసిండి ఈ 3 రాజధానుల ప్రతిపాదన మేము విరమించుకుంటున్నాము అని చెప్పని అసెంబ్లీ వేదికగా ఏ 3 రాజధానుల ప్రతిపాదన అయితే అసెంబ్లీ వేదికగా ప్రతిపాదించారో దాన్ని అసెంబ్లీ వేదికగానే ఆ బిల్లులు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకోవడమే కాదు, గౌరవ హైకోర్టుకు కూడా తెలియజేశారు మేము ఈ ప్రతిపాదన విరమించుకుంటున్నాము అని చెప్పని. విరమించుకున్న తర్వాత ఇవాళ విశాఖపట్నం రాజధాని, పరిపాలనా రాజధాని అని చెప్పని అసలు బిల్లే లేదు మీ దగ్గర. మీరు బిల్లు పెట్టిన బిల్లు ఉపసంహరించుకున్నారు. మీ దగ్గర ప్రతిపాదన లేదు. 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకి రాజధాని మార్పు గురించి చట్టం చేసే వెసులుబాటు లేదు, లెజిస్లేషన్ చేసే అధికారమే లేదు అని చెప్పని. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక మార్పు చేయాలి అని అనుకుంటే దానికి పార్లమెంటు ఆమోదంతో విభజన చట్టానికి సవరణ చేసిన తర్వాత మాత్రమే సాధ్యం. విభజన చట్టం ద్వారా ఏర్పడిన రాజధాని ఇది. విభజన చట్టంలో ది క్యాపిటల్ అని ఉంది, అంతేగాని క్యాపిటల్స్ అనే పదం లేదు. ది క్యాపిటల్ అనే అవకాశాన్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపయోగించుకుంది. ఆ ఉపయోగించుకున్న శాసనసభ తీర్మానంలో మీ పార్టీ కూడా ఆ రోజు ఏకగ్రీవంగా సపోర్ట్ చేసింది. మీరు రాజధాని ఇక్కడ మాత్రమే కొనసాగించి తీరాల్సిన అవసరం ఉంది, దీన్ని మార్పు చేసే అధికారం మీకు లేదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు గౌరవ హైకోర్టు 2022 మార్చి 3వ తారీఖు రోజు తీర్పు వెలువరించడం జరిగింది. ఆ వెలువరించిన తీర్పు మీద మొట్టమొదట గౌరవ హైకోర్టులో ఈ తీర్పుని మేము ఆమోదిస్తున్నాం, కానీ మీరు పెట్టిన ఈ టైం బౌండ్ మాకు ఇప్పటికిప్పుడు అంత వేగంగా పనులు కొనసాగించడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి మాకు అదనపు టైం పడుతుంది అని అఫిడవిట్ ఫైల్ చేసి చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు ఇద్దరు కూడా గౌరవ హైకోర్టులో అఫిడవిట్లు ఫైల్ చేసి మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. సుప్రీంకోర్టులో గౌరవ హైకోర్టు తీర్పు మీద స్టే అడిగారు. గౌరవ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం జరిగింది. అంటే ఈ రోజుకి గౌరవ హైకోర్టు తీర్పు అమల్లో ఉంది. అమల్లో ఉన్న సందర్భంగా రాజధాని మార్పు నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంచుకోవడానికి చట్టబద్ధమైన ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నాన్ని మేము ఎంపిక చేసుకుంటున్నాం, ఇక్కడ నుంచి పరిపాలన సాగించబోతున్నా, ఇక్కడ కాపురం ఉండబోతున్నా అని చెప్పేది విశాఖపట్నం ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి. ఎన్నికల సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల దగ్గర నుంచి ఎమోషనల్గా దాన్ని ఒక ఇష్యూగా మలుచుకొని దాన్ని ఒక ఎన్నికల అజెండాగా మలుచుకునే లక్ష్యంతో ఎంచుకున్న స్ట్రాటజీయే తప్ప నిజంగా విశాఖపట్నం ప్రజల మీద చిత్తశుద్ధితోటో, అక్కడ ప్రజల పట్ల మమకారంతోటో, అక్కడ అభివృద్ధి పట్ల కాంక్షతోటో అటువంటి నిర్ణయం చేయలేం. కాబట్టి విశాఖపట్నం ప్రజలకు కూడా వీళ్ళ నైజం ఏంటి అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి 2014లోనే వీళ్ళ అమ్మగారిని అక్కడ ఎంపీగా పోటీ చేయించిన నేపథ్యంలో వాళ్ళు ఓడగొట్టి కూర్చోబెట్టారు. తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చాలా డిజాస్ట్రస్ రిజల్ట్ ఎదుర్కొన్న 2019 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ కట్టపెట్టడం జరిగింది. అంటే వైసీపీ పార్టీ నీడను కూడా భరించడానికి విశాఖపట్నం ప్రజలు సిద్ధంగా లేరు. ఇది విశాఖపట్నం ప్రజలకి వీళ్ళ పట్ల ఉన్న అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని బలపరుస్తానే ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ పరిశీలకుడుగా, సమన్వయకర్తగా కొనసాగిన విజయసాయిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అక్కడ ఆయన నేతృత్వంలో వైసీపీ శ్రేణులు అక్కడ ఎటువంటి భూ ఆక్రమణకు పాల్పడ్డారు, ఎటువంటి అరాచకాలకు పాల్పడ్డారు అనేది అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీఏ స్వయంగా నేను భవిష్యత్తులో హైదరాబాదు తరలిపోతా కానీ విశాఖపట్నంలో మళ్ళీ వ్యాపారాలు కొనసాగించలేను అని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన చేశాడు. అంటేనే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. అంటే వీళ్ళ నీడలో అక్కడ ఎవరికీ శ్రేయస్కరం కాదు, అక్కడ ఎవరూ సుఖంగా బతకలేరు, ఎవరాస్తులకి రక్షణ లేదు అని చెప్పని విశాఖపట్నం ప్రజలు వణికిపోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళి అక్కడేదో ఈయన చిరకాలం అక్కడే ఉండి పరిపాలన చేయాలి అని చెప్పని అక్కడెవడో స్వాములారు చెప్పారంట ఈయనకి. ఆ స్వాములారు ఏది నువ్వు ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద గుండు కొట్టించి ఈ కొండ మీద నువ్వు ఒక ప్యాలెస్ కట్టుకొని ఇక్కడ నుంచి పరిపాలిస్తే రాబోయే 20 ఏళ్ళు నువ్వే పరిపాలిస్తావని చెప్పని ఆ చెప్పిన సన్నాసి ఆయన మాత్రం ఈయన విశాఖపట్నం వస్తున్నాడని చెప్పగానే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన. మరి ఏ పరిస్థితులు, పరిణామాలు ఇప్పుడు ప్రతికూలంగా ఉన్నాయని భావించారో తెలియదు కానీ 100 కోట్ల ప్రజాధనంతో
అంటే బాత్రూమ్ కమోడు 15 లక్షల రూపాయలతోటి, బాత్ టబ్ 26 లక్షల రూపాయల ప్రజాధనం వెచ్చించి ఒక ప్యాలెస్ లాంటి భవనాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం, అది టూరిజం ప్రాజెక్టు పేరుతోటి నిర్మాణం చేసి పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడి ఇవాళ హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖ ద్వారా కమిషన్ అపాయింట్ చేసి ఎంత స్థాయి ఉల్లంఘన జరిగినాయో అక్కడ పరిశీలించమని చెప్పని, దాన్ని నిర్ధారించమని చెప్పని కమిటీల మీద కమిటీలు కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. గౌరవ హైకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లోనే అక్కడ పర్యావరణ ఉల్లంఘనలు జరిగినాయి, అనుమతి తీసుకున్న ప్రాంతం కన్నా అధికంగా తవ్వకాలు జరిగినాయి, అనుమతి తీసుకున్న ప్రాంతం కన్నా అధిక కట్టుబడులు జరిగినాయి అని చెప్పని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించుకుంటే ఢిల్లీలో ఈ మధ్య రీసెంట్గా ట్విన్ టవర్స్ కూల్చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో. అంటే పర్యావరణ అనుమతులు ఉల్లంఘిస్తే జరగబోయే పరిస్థితులు పరిణామాలు ఎట్లుంటాయి అనేది గౌరవ కోర్టులు చాలా సందర్భాల్లో రుజువుపరిచున్నాయి. రేపటి రోజున ఇటువంటి ఉల్లంఘనకు పాల్పడి నిర్మాణం చేసిన ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి కట్టిన ఈ 100 కోట్ల రూపాయల ఈ ప్యాలెస్లు కూడా నేలమట్టం కావటం ఖాయం. ఇవన్నీ గమనించారు కాబట్టి ఎన్నికలు ఇంకొక 2-3 నెలల్లో సమీపిస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న గౌరవ హైకోర్టులో ఇదే అంశం మీద రైతాంగం పిటిషన్లు ఫైల్ చేస్తే గౌరవ హైకోర్టు తీర్పుని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు విశాఖపట్నానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని రైతులు పిటిషన్ ఫైల్ చేస్తే దాంట్లో కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఫైల్ చేసిన అఫిడవిట్లో అడ్వకేట్ జనరల్ గారు మాకు అటువంటి ప్రస్తావన లేదు, కార్యాలయాలు తరలించబోవటం లేదు, సమీప భవిష్యత్తులో అటువంటి ఆలోచన కూడా లేదని చెప్పని అఫిడవిట్ ఇవ్వడం ద్వారానే మభ్యపెట్టి మాయ చేసి ఉత్తరాంధ్ర ప్రజలని ఎమోషనల్గా తనకు అనుకూలంగా ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రాసెస్సే తప్ప ఇదంతా నిజంగా విశాఖపట్నాన్ని రాజధాని చేసే ఆలోచన కానీ, ఆ దిశగా అడుగులేయగలిగే చట్టబద్ధపరమైన వెసులుబాటు కానీ, ఆ మాత్రం చిత్తశుద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు అనేది 100% వాస్తవం. అమరావతిలోనే రాజధాని కొనసాగించడం తప్ప ఆయన పరిపాలనా హయాంలో ఆయన చేయగలిగే మార్పు చేర్పులు అనేది ఏమాత్రం కూడా సాధ్యం కాదనేది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.